హైడ్రాపై తెలంగాణ హైకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. హైడ్రా రాజ్యాంగ హక్కులను ఉల్లంఘించింది అంటూ ఫైర్ అయింది హైకోర్టు ధర్మాసనం. సున్నం చెరువు కూల్చివేతలపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. కోర్టు ఉత్తర్వులు ఉల్లంఘిస్తూ ఫెన్సింగ్ ఎందుకు వేశారు అని హైడ్రాను ప్రశ్నించింది హైకోర్టు. ఎన్జీటీ నివేదికను ఎందుకు పరిగణలోకి తీసుకోలేదని నిలదీసింది. ఎఫ్టీఎల్ నిర్ధారించకుండా ఎలా కూలుస్తారని ప్రశ్నించిన ధర్మాసనం సిఐట్ కాలనీ వాసుల స్థలాల్లో ఫెన్సింగ్ వేయటం, కూల్చటం వంటి చర్యలు చేపట్టొద్దు అంటూ హైడ్రాను ఆదేశించింది హైకోర్టు. హైడ్రాపై తెలంగాణ హైకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అమర్ని అడిగి తెలుసుకుందాం. అమర్, తెలంగాణ హైకోర్టు హైడ్రాపై మరోసారి తీవ్ర స్థాయిలో ఆగ్రహాన్ని అయితే వ్యక్తం చేసింది. హైడ్రా రాజ్యాంగ హక్కులను ఉల్లంఘించడమే అంటూ కూడా హైడ్రాపై మండిపడిన పరిస్థితులు అయితే ఉన్నాయి. సున్నం చెరువు కూల్చివేత విషయంలో అక్కడ ఉన్న స్థానికులంతా కూడా హైకోర్టును ఆశ్రయించారు. దీంతో హైకోర్టు ఉత్తర్వులకు సంబంధించి ఉల్లంఘించారంటూ కూడా ఘాటు విమర్శలు చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించినందుకు ఫెన్సింగ్ ఎందుకు తీసివేశారంటూ కూడా హైడ్రా పైన తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయగా, ఇటు గ్రీన్ ట్రిబ్యునల్ నివేదిక ఏదైతే ఉందో దాన్ని ఎందుకు పరిగణలోకి తీసుకోలేదు, ఎఫ్టీఎల్ నిర్ధారించకుండా ఎలా కూర్చివేస్తారంటూ కూడా హైడ్రాపై తీవ్ర ఆగ్రహాన్ని అయితే వ్యక్తం చేసింది. అయితే తప్పనిసరిగా ఎఫ్టీఎల్ నిర్ధారణ అయితే చేయాలి. హద్దులు ఎలా ఎఫ్టీఎల్ నిర్ధారణ చేయకుండా ఎలా హద్దులు నిర్ణయిస్తారు, హద్దుల విషయంలో సర్వే చేసే దిశగా ఎందుకు ప్రయత్నించలేదన్న అంశానికి సంబంధించి హైడ్రాకు మొట్టికాయలైతే వేసింది. సున్నం చెరువు సిఐట్ కాలనీకి సంబంధించి ఉన్న వారిపై ఏదైతే రాజ్యాంగంలోని ఆర్టికల్ 300 ప్రకారం హక్కులను ఉల్లంఘనకు దారి తీసాయన్న అంశాన్ని న్యాయమూర్తి ప్రస్తావించారు. సిఐట్ కాలనీలో ఉన్నటువంటి స్థలంలో ఏదైతే ఫెన్సింగ్ వేయడం, ఆ తర్వాత కూల్చేయడం లాంటివి చేయొద్దని కూడా హైడ్రాను మరోసారి తెలంగాణ హైకోర్టు హెచ్చరించిన పరిస్థితులు అయితే ఉన్నాయి. కవిత. రైట్ అమర్, థ్యాంక్ యూ. హైదరాబాద్ కూకట్పల్లిలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా అధికారులు చర్యలు చేపట్టారు. నల్లచెరువు వద్ద అక్రమంగా నిర్మించిన ఇళ్లను కూల్చివేశారు. ఇల్లు కూల్చుతున్న హైడ్రా అధికారులను అడ్డుకున్నారు స్థానికులు. ఈ నేపథ్యంలో స్థానికులకు హైడ్రా అధికారులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. హైడ్రా సిబ్బందితో ప్రకాష్ నగర్ వాసులు వాగ్వాదానికి దిగారు.